ఎస్ఐబిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. మొత్తం 1,17,000 కోట్ల మేర పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఇందులో ప్రధానంగా 87,000 కోట్లతో విశాఖలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్, ఓర్వకలలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్ట్, గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ఆమోదం తెలిపింది ఏపీ మంత్రిమండలి. దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను. ఈ డేటా సెంటర్కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచైనా కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు. ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే, చెన్నై, కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం. కాబట్టి ఈరోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే చేయబడుతూ ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి